హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కలర్స్ ఆఫ్ రెయిన్బో కుకింగ్ అండ్ క్రాఫ్ట్. ఈరోజు మనకి శారీస్ షర్ట్స్ కొన్నప్పుడు దానిలో వచ్చే ఈ స్పాంజ్ షీట్స్తో చాలా ఈజీగా తయారు చేసుకుని రోజ్ ఫ్లవర్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా వీటిని ఒక 4 ఇంచెస్ వరకు కట్ చేసుకొని ఇలా వీడియోలో చూపించే విధంగా క్రాస్గా ఫోల్డ్ చేసుకుని కాస్త పొడవుగా రోల్ లాగా చేసుకుని ఇలా మనకి వెనక వైపుగా కాస్త మడత పెడుతున్నట్టుగా ఆ ఫోల్డింగ్లో చేసి మొత్తం అంతా అయ్యే వరకు ఇలాగా రివర్స్లో తిప్పుతూ చేస్తూ ఉండాలి. చాలా ఈజీగా మనకి రోజ్ ఫ్లవర్ అనేది తయారైపోతుంది. ఇప్పుడు లాస్ట్గా మనం అలా మడత పెట్టిన తర్వాత కాస్త మనం స్టాప్లర్తో కానీ లేకుంటే ఒక సూది దారంతో కానీ మనం అక్కడ పిన్ చేసుకోవచ్చు. అంతేనండి, చాలా ఈజీగా తయారు చేసేయవచ్చు. అలానే మనం ఈ ఫ్లవర్స్ని డెకరేటివ్గా ఫ్లవర్ వాజ్లో కూడా పెట్టుకుంటే చాలా షోగా ఉండి అందంగా కూడా ఉంటాయి. ఇప్పుడు కూడా మనం సెకండ్ టైం కూడా అలానే మిగిలి ఉన్నవి కూడా 4 ఇంచెస్ మనకి ఎంత వెడల్పు కావాలంటే అన్ని ఇంచెస్ వరకు మనం కట్ చేసుకుని ఇలా వీడియోలో చూపించే విధంగా నిదానంగా వెనక్కి ఫోల్డ్ చేస్తూ మనం ఇలా టర్న్ చేసుకుంటూ ఫోల్డ్ చేసుకుంటూ దాన్ని తిప్పుకుంటూ రౌండ్గా రావాలి. ఇదే విధంగా మొత్తం అంతా కూడా మనం ఆ 4 ఫింగర్స్తో చక్కగా వెనక్కి ఫోల్డ్ చేసుకుంటూ వస్తే ఈజీగా మనకి ఫ్లవర్ అనేది తయారవుతుంది. లాస్ట్లో పిన్ చేసుకుంటే అలా నిలబడి ఉంటుంది. ఇలానే మనకి టీవీ కానీ గ్రైండర్స్ కానీ కొన్నప్పుడు వైట్ షీట్ అనేది వస్తుంది. వాటితో కూడా ఈజీగా ఈ ఫ్లవర్స్ని తయారు చేసుకోవచ్చు. అంతేనండి, చాలా ఈజీగా ప్రిపేర్ అయిపోతుంది. మరి నా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వేచి ఉండండి.